నమస్తే. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ తెలుగుదేశం పార్టీ మీద అసాధారణంగా పనిచేస్తోంది. తెలుగుదేశం పార్టీ మీడియా ఛానళ్లు దీని మీదే చర్చా కార్యక్రమాలు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎదురు దాడి చేయాల్సినంత తీవ్ర స్థాయిలో జగన్ వ్యాఖ్యలు ప్రభావం చూపుతున్నాయి. జగన్ చెప్తున్నారు, ఈసారి వస్తే మామూలుగా ఉండదు సినిమా 2.0లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి సినిమా చూపిస్తాం, పేర్లు రాసుకోండి, దాన్ని రెడ్ బుక్ అన్నాను కానీ ఏదో బుక్లో రాసేసుకోండి, వచ్చిన తర్వాత మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు, రిటైర్ అయినా సరే వాళ్ళని పట్టుకొని వస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి మంగళవారం కూడా అన్నారు. ఆ వెంటనే నేను రాత్రి టీవీ ఛానల్లో అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న టీవీ ఛానల్లో చర్చా కార్యక్రమం పెట్టారు. ప్రధానంగా రెండు మూడు ప్రశ్నలు ఆ చర్చల్లో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు సంధించారు. అందులో ఒకటి, చంద్రబాబు నాయుడిని బెదిరిస్తున్నావు, లోకేష్ను బెదిరిస్తున్నావు, ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా బెదిరిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, రిటైర్ అయిన తర్వాత కూడా వదిలిపెట్టనని బెదిరిస్తున్నావు, మరి ఇదే బెదిరింపు నరేంద్ర మోడీకి చేయగలవా, బీజేపీ నాయకులకు చేయగలవా, చేయి చూద్దాం. నువ్వు నిజంగా ఇలా ఇదే వార్నింగ్ బీజేపీకి నరేంద్ర మోడీకి కూడా ఇస్తే అప్పుడు నువ్వు గొప్పవాడని ధైర్యవంతుడు అని అంగీకరిస్తామంటూ ఒక సవాల్ చేసినంత పని చేశారు ఒక ఛానల్లో. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. మరి ఎవరైనా తెలంగాణలో బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నాయకులు రోజు తిట్టుకుంటూ ఉంటారు. మరి ఎవరన్నా వెళ్ళి నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే నరేంద్ర మోడీని కాదు చంద్రబాబు నాయుడిని విమర్శించు చూద్దాం అని అంటే లాజిక్గా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి అక్కడ పంచాయతీ లేదు కాబట్టి బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని కూడా నువ్వు తిట్టు చూద్దామని రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎవరైనా చెప్తే అది బాగుంటుందా? అట్ ది సేమ్ టైం ఇక్కడ అంతే, ఇక్కడ పంచాయతీ తెలుగుదేశం పార్టీ వైసీపీకే కానీ బీజేపీ నేరుగా ఎక్కడ ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడపడం లేదు. బీజేపీకి వైసీపీకి మధ్య నేరుగా ఎక్కడ ప్రత్యర్థి కానీ శత్రుత్వం కానీ ఎక్కడా లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ఏమని ఈరోజు నరేంద్ర మోడీని అనుకోకుండా ఉంటున్నారంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ జోలికి పోలేదు, పొగడలేదు, తిట్టలేదు, తన పని తాను చేసుకుంటూ వెళ్ళారు. బీజేపీ వాళ్ళు కూడా అదే స్టాండ్తో ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటి చెప్తూ ఉన్నది, చంద్రబాబు నాయుడు అంటే నారా లోకేష్ అంటే జగన్మోహన్ రెడ్డికి భయం లేదు, అందుకే నేరుగా వార్నింగ్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి భయపడే అవకాశం ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీకి వార్నింగ్ ఇవ్వడం లేదు అని చెప్పదలుచుకున్నారా? లేదా నరేంద్ర మోడీకి బీజేపీకి కూడా వార్నింగ్ ఇస్తే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా బలవంతులు కాబట్టి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి శత్రువులు అయితే అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇంకా మద్దతు వస్తుంది, ఇంకా బలం పెరుగుతుంది, అప్పుడు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడం, ఇబ్బంది పెట్టడం ఇంకా ఈజీ అవుతుంది అని ఏమన్నా రెచ్చగొట్టదలుచుకున్నారా జగన్మోహన్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ స్థాయిలో ఉన్న ఏ నాయకుడైనా సరే ఇలా రెచ్చగొట్టినంత మాత్రాన తమతో నేరుగా ఎక్కడ ఇబ్బంది పెట్టని వాళ్ళని, తమతో శత్రుత్వం లేని వాళ్ళని అనవసరంగా ఎవరో చెప్పారని చెప్పేసి తిట్టేసి ఇంకా నలుగురిని ఎక్కువ శత్రువుల్ని తయారు చేసుకునే పని ఎవరు చేయరు, జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పని చేయరు. కాబట్టి ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య నడుస్తున్న పంచాయతీగానే చూడాల్సి ఉంటుంది. ఇంకో చర్చా కార్యక్రమంలో టీవీ ఛానల్లోనే టీడీపీకి అనుకూలమైన పేరున్న చర్చా కార్యక్రమంలోనే ఇంకొన్ని ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి మీద కూడా సంధించారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని ఇక్కడ విమర్శిస్తూనే మళ్ళీ తన కార్యకర్తలకు పేర్లు రాసుకోండి, ఆ బుక్ పేరు ఏదైనా సరే పేర్లు రాసుకోండి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరి సంగతి తీరుస్తామంటున్నారు, మరి ఇదేంటి అని కూడా ఒక చర్చా కార్యక్రమంలో ప్రశ్నించారు. ఈ చర్చా కార్యక్రమం మాట్లాడే వాళ్ళు మీడియా అంతా నారా లోకేష్ రెడ్ బుక్ అన్నప్పుడు, అందులో పేర్లు రాసుకుంటా అన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ రెడ్ బుక్లో ఉన్న ఎవరిని వదిలిపెట్టను అని వార్నింగ్లు ఇస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు, అది తప్పు, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఉండాలి కదా, చెప్పలేదు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అంటే మాత్రం చప్పట్లు కొట్టి కేరింతలు చేసి జగన్మోహన్ రెడ్డి బుక్లో రాసుకుంటాం అనగానే అది తప్పు, అది రాజ్యాంగ విరుద్ధం అని మాట్లాడేందుకు అర్హత ఉంటుందా? అంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ మీడియా రెడ్ బుక్ ఇవన్నీ వైసీపీ వాళ్ళ చెంపలు వాయిస్తూనే ఉంటాము, జగన్మోహన్ రెడ్డి మాత్రం గాంధేయవాదిలాగా ఆ చెంప ఈ చెంప చూపిస్తూ ఉండాలి, తిరిగి చెంపలు వాయించే పని చేయకూడదని చెప్పదలుచుకున్నారా? దాంతోపాటు మరో పెద్ద విమర్శ జగన్మోహన్ రెడ్డి మీద పని కట్టుకొని చేస్తున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డితో ఉన్న అధికారులంతా జైలుకి వెళ్తారు, ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్తారు, అది అప్పుడు వెళ్ళారు ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఉంటే జైలుకి వెళ్తారు అని ఒక ఇంప్రెషన్ కలిగించేందుకు తెగ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసేవారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంటర్వ్యూ కూడా పీకలేవు, నన్ను జైలుకు పంపడం మీ నాయన వల్లే కాలేదు, నువ్వెంత బచ్చా అని మాట్లాడేవాళ్ళు. కానీ ఓ రోజు హఠాత్తుగా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టేశారు. వాటితో ఆ మాటలు మాట్లాడడం ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? పని కట్టుకొని అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక అనివార్య పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో ఉంటేనే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తేనే ఆ అధికారులు మాత్రమే, ఐఏఎస్లు ఐపీఎస్లు మాత్రమే జైలుకు వెళ్తారు అన్న ఒక భావన కలిగించేసి జగన్మోహన్ రెడ్డి అంతా ఒక
క్రిమినల్ అనే ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక అనివార్యత సృష్టించడమే. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి ఈ నిందను పోగొట్టుకోవడానికి లేదు, చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసినా, చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇష్టానుసారం వ్యవహరించినా సరే జైలుకి వెళ్తారు అని నిరూపించాల్సిన ఒక బాధ్యతను జగన్మోహన్ రెడ్డి మీదకి తెలుగుదేశం పార్టీ మీడియానే నెడుతోంది. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఈరోజు చంద్రబాబు నాయుడు హ్యాంలో కీలకంగా చేస్తూ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని వేధిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. దీని ద్వారా చంద్రబాబు నాయుడు హయాంలో పనిచేసిన వాళ్ళు కూడా జైలుకి వెళ్ళారు అని చెప్పడం ద్వారా ఈ నిందని తొలగించుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయొచ్చు. ఏది, జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన వాళ్ళు మాత్రమే, కీలకంగా ఉన్న వాళ్ళు మాత్రమే జైలుకి వెళ్తారన్న నిందను పోగొట్టుకునే పరిస్థితిని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే తీసుకొని వస్తున్నారు. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డిని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇది చాలా క్లియర్గా అర్థమవుతోంది. సరే, జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారులే తప్పుడు విధానాల్లో పనిచేశారు, రాజ్యాంగ విరుద్ధంగా పనిచేశారు, చట్టాన్ని లెక్క చేయకుండా పనిచేశారు అని అనుకుందామంటే ఈ 10 నెలల కాలంలోనే ఏపీ హైకోర్టు, ఎవరో కాదు, ఏపీ హైకోర్టే పోలీస్ అధికారులకు ఎన్నిసార్లు చివాట్లు పెట్టింది. దాదాపు 6 డజన్కు పైగా ఉన్నతాధికారులను కోర్టుకు పిలిపిస్తామని హైకోర్టు చెప్పింది. డీజీపీని పంపిస్తామని, డీజీపీని కూడా పిలిపిస్తాం. ఈ రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలి చాలా దారుణంగా ఉంది. చట్టాన్ని లెక్క చేయకుండా, చట్టాన్ని అతిక్రమించి మరి పోలీసులు పనిచేస్తున్నారు, అక్రమంగా పౌరులని నిర్బంధిస్తున్నారు. ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే డీజీపీని కూడా కోర్టుకు పిలిపిస్తాం, హైకోర్టుకు అని చెప్పి 2-3 సార్లు హైకోర్టు అనింది. ఇక డజన్ల కొద్దీ అధికారులను అయితే, పోలీసు అధికారులకైతే హైకోర్టులు, కింది కోర్టులు అన్ని వార్నింగ్లు ఇస్తూనే ఉన్నాయి. అంటే హైకోర్టు గుర్తించిందా? గుర్తించినట్టే కదా. ఈ రాష్ట్రంలో పోలీసులు సక్రమంగా పనిచేయడం లేదు, చట్టానికి అతీతంగా, చట్టం దాటి, పరిధి దాటి పనిచేస్తున్నారన్నది హైకోర్టే గుర్తించింది కదా. అలా గుర్తించకపోతే ఏకంగా డీజీపీని హైకోర్టుకు పిలిపిస్తామని వ్యాఖ్యానించదు కదా. అంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు చాలామంది చాలా అగ్రెసివ్గా చంద్రబాబు నాయుడు చెప్పారనో, టీడీపీ నాయకులు చెప్పారనో వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అన్నది హైకోర్టు వ్యాఖ్యలను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇలాంటి వాతావరణం తర్వాత ఇలాంటి వాళ్ళందరిపైన రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేసులు ఎందుకు పెట్టరు? ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి అనుకొని ఉండవచ్చు, అధికారులు ఏం చేస్తారు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళు ఏం చేసింటారు, చంద్రబాబు నాయుడు ఏదో చెప్పింటే చేసింటారులే అని అనుకొని వదిలేసి ఉండవచ్చు. కానీ ఈసారి ఇంకా అలా అనుకునే పరిస్థితి కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డితో ఉన్న అధికారులు అందరూ అవినీతి పరులు, కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళిపోతారు అని చెప్తే, ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడుతుంటుంది. కానీ వీళ్ళే కేసులు పెడతారు, వీళ్ళే అరెస్టులు చేయిస్తారు, వీళ్ళే పోస్టింగులు కూడా ఇవ్వరు. వీళ్ళే పైగా ఎంతవరకు వెళ్ళారు, సీనియర్ ఐఏఎస్ని, ఐపీఎస్ని కూడా వేధించడానికి కోసము వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్లో పెట్టేసి వేకెన్సీ రిజర్వ్లో మీరు మళ్ళీ ఇంటి దగ్గర ఉంటే కుదరదు. సీనియర్ ఐపీఎస్ అధికారులు అయినా సరే, డీజీ స్థాయి అధికారులు అయినా సరే రోజు హెడ్ క్వార్టర్కి వచ్చి సంతకాలు చేసి కూడా వెళ్ళిపోవడం కాదు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉండాలా. అక్కడ కూడా మళ్ళీ అందరూ కూర్చొని ఒకే చోట బాధాకాని చేద్దామనుకుంటారేమో, అది కూడా కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు కూర్చోవాలి అంటూ నోటీస్ ఇచ్చారా లేదా, ఆదేశాలు ఇచ్చారా లేదా? అంటే ఇది కదా అసలైన కక్ష సాధింపు. ఇంత జరిగిన తర్వాత తన హయాంలో పనిచేసిన కీలక అధికారులను ఈ విధంగా వేధించి, అరెస్టులు చేసి, లోపలేసి, అవమానించేలాగా పోస్టింగులు ఇవ్వకుండా చేసినప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒక బాధ్యత ఉంటుంది కదా. నా హయాంలోనే కాదు, చంద్రబాబు నాయుడు మాటలు విని ఎక్కువ అతి చేస్తున్న అధికారుల మీద కూడా ఇదే విధానంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అన్న ఆలోచనని జగన్మోహన్ రెడ్డిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే సృష్టిస్తూ ఉన్నారు కదా. కాబట్టి గ్యారెంటీగా ఈసారి అయితే గతంలోలాగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ 10 నెలల కాలంలో జరిగిన అరెస్టులు, ఐపీఎస్లు, ఐఏఎస్ల మీద వేధింపులు, అరెస్టులు, పోస్టింగులు లేకుండా కూర్చోబెట్టడాలు డజన్ల కొద్దీ, ఇవన్నీ ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడు జరిగాయి. కాబట్టి గవర్నమెంట్ మారితే ఇంతకు రెట్టింపే జరుగుతుంది, కానీ ఇక ఎన్నికొచ్చే పరిస్థితులు అయితే కనిపించడం లేదు.